ఈరోజు కల్లూరు మండలంలోని భగవాన్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జయసాయి బిల్డర్స్ అధినేత సాపూరు వీరయ్య గారు మనతో ఉన్నారు. మరి వారి మాటల్లో ఎన్నికల ప్రచారం ప్రజల స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈరోజు ఎన్నికల ప్రచారం 35 వార్డులు నిర్వహించారు. ప్రజలు ఎలా ఉంది స్పందన? ఈరోజు 35వ వార్డులోని ఎలక్షన్ల ప్రచార భాగంగా 35వ వార్డులోని మా నాయకులు మిట్టూరు శ్రీనివాసులు అయితేనేమి, కాసిన్ అయితేనేమి, సుధాకర్ రెడ్డి అయితేనేమి, హనుమంతు అయితేనేమి, వెంకటేశ్వర్లు అయితేనేమి, సుభాను, షకీలు, మిగతా నాయకులు హనుమంతయ్య, మిగతా నాయకులు మొత్తం టోటల్గా మేము ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచార భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే పథకాలు ఇస్తారో, అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, తర్వాత వృద్ధాప్య పింఛన్ అయితేనేమి, 45 వాళ్ళకైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇవల్ల ప్రతి ఇంటింటికి గడపకు చెందినవి. ఆ ఉద్దేశంతో వాళ్ళు సంతోషదాయకంగా ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి, మేము అతన్ని అత్యధిక మెజార్టీతో పాణ్యం ఎమ్మెల్యే కాళసాని రామగోపాల్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము. అలాగే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే ఇంటింటికి తిరిగేటప్పుడు ప్రజలు ఏమైనా సమస్యలు మీకు తెలియపరిచారా? ప్రజలకు సమస్యలు అంటే ఒక వాటర్ సమస్య చిన్నగా ఉంది, సమ్మర్ కాబట్టి. తర్వాత ఈ 35వ వార్డులోనే దాదాపు అంటే కార్పొరేషన్ 3 సంవత్సరాల్లో దాదాపు అంటే 10 నుంచి 12 కోట్ల వరకు డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, తర్వాత ఎలక్ట్రిసిటీ అయితేనేమి చేయడం జరిగింది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పింఛన్ల కోసం చాలామంది అవ్వదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలు ఏమైనా వార్డులో తెలియపరచాలా? అలాంటి సమస్యల గురించి అంటే మొన్న ఈ మంత్ నుంచి ఎవరైతే అవతాతలకు అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ రేపు ఈ నెల ఫస్ట్ నుంచి, కాబట్టి వాళ్ళు ఆనందదాయకంగానే ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నవరత్నాలు కొత్తగా స్థాపించారు. మళ్ళీ ప్రజల వాటిని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? గత టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ ఇచ్చిన పథకాలు మొత్తము పంచడం వల్ల రాష్ట్రం అప్పులపాలైంది, ఇది మరో శ్రీలంక అవుతుందని చెప్తున్నారు. వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఇస్తామని చెప్తారు. మరి వాళ్ళు ఇస్తేనేమో శ్రీలంక కాదా, అప్పులపాలు కదా రాష్ట్రం? జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే అప్పులపాలు అవుతుందా? అది వాళ్ళు తెలుసుకున్నారు. ఆ విషయం మా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు చెప్పినా ఆ పథకాలు ఖచ్చితంగా కొత్త మేనిఫెస్టో ఏదైతే అమలు చేసినాడో అవి ఖచ్చితంగా మళ్ళీ కూడా మేము మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాం. వాళ్ళు చెప్పేవి ఏవి కూడా నిజంగా చేయలేరు కాబట్టి ప్రతిదీ కూడా అబద్ధాల విధానంగా ప్రతిదీ మభ్యపెట్టి ఓటర్స్ని లబ్ధి పొందాలని చెప్పి మేనిఫెస్టోలో పరి విధాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 పథకాలతో ముందుకెళ్తున్నారు. అయితే అందులో భాగంగా ఈరోజు అమ్మఒడి కింద, తల్లికి వందనం కింద ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి విద్య ఇచ్చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తున్నారు. వాటిపైన అదే వాళ్ళు ఓట్లు ఇంత ఎలక్షన్ల కొరికే వాళ్ళు చెప్పేది ఆ మాట, తర్వాత ఇచ్చేది ఉండదు, సాధ్యం కాని పథకాలు చేయాలి. ఇంతకుముందు ఇచ్చినాడు, ఏది పశువు ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పి ఎవరికి ఇవ్వలేదు. తర్వాత ఆడపిల్లలకు మేము పెళ్లి కానుక కింద అమౌంట్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అట్లా అబద్ధాలు చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి ఏదైతే మాట చెప్పినాడో మేనిఫెస్టో అది ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పి మేము నమ్ముతున్నాం. అలాగే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారికి స్పందన మరి ఎలా ఉంది ప్రజల్లో అనేది? కాడసాని రాంభూపాల్ రెడ్డి అంటే పాణ్యం అంటే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రతి రోజు నిత్యము ప్రజల్లో ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి వాళ్ళైతేనేమి సమస్యలు ఏది తీసుకెళ్ళినా స్పందించి ఏదైనా కానీ అన్న ఇది ఉంది సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకొని ప్రజలకు అందుబాటులో చెరువులో ఉండే నాయకుడు ఎవరంటే కాడసాని రాంభూపాల్ రెడ్డి. చెప్పండి, ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు మేము నిన్న నుంచి కార్యక్రమం మొదలుపెట్టాము. అసలు ఈ ప్రోగ్రాం అనేది మా ముఖ్యమైన నాయకులు మొత్తం వీరే కావచ్చు, అసలు అందరం ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. పాంప్లెట్తో పాటు మేము ఒక 40-50 మంది మొత్తం గ్రూప్గా తయారై లీడర్స్ మొత్తం అందరము ఇంటికి పోతుంటే అసలు ఆ స్పందన అనేది మాకు తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నా లేదన్నా కష్టం మనం వేసేది కాడసాని పాటికి కష్టం మన జగన్మోహన్ మళ్ళీ మాకు సీఎం కావాలి, ఇటువంటి పథకాలు మాకు వస్తున్నాయి. ఈరోజు ఈ పింఛన్ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు బ్యాంకు పోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా జగన్మోహన్ రావాలి, ఖచ్చితంగా మనకు మంచి పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఆసరా కావచ్చు, ఏదైనా సరే మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పే అవసరం లేదన్నా, మీరు ఇంటికి వచ్చే అవసరం లేదు. ఖచ్చితంగా మేము వేసేది మాత్రం కష్టాలు పడుతుంది. మనం ఖచ్చితంగా జగన్మోహన్ సీఎం కావాలని చెప్పేసి వాళ్ళు మనసుగా కోరుతున్నారు. అవ్వాతాతలు కావచ్చు, ఏమో ఏ ఇంటికి పోయినా అసలు మమ్మల్ని ఒక బంధువులాగా ఎంతో ఆదరించి ఖచ్చితంగా లేదన్నా మీకేస్తాము, వేరే టీడీపీ వాళ్ళకి వచ్చే ప్రసక్తి లేదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు మాకు, కాబట్టి మేము కష్టం చేస్తామని చెప్పేసి చాలా ఆనందంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చెప్పండి, ఎలా ఉంది ప్రజల స్పందన? ప్రజల స్పందన విచిత్రమైన ఆనందంతో ఉన్నారు జనం అందరూ. కానీ ఒక చంద్రబాబు నాయుడు ఒక మాట ఏం చెప్పినాడు అంటే వాలంటరీ వ్యవస్థని పూర్తి రద్దు చేయాలనేది ఫస్ట్ చెప్పినాడు. తర్వాత వాలంటీర్లు పింఛన్లు ప్రతి ఇంటికి పోయి ఒకటో తేదీ ఇచ్చేటోళ్ళని ఇప్పుడు వద్దు అని వాళ్ళని ఎంతో వాళ్ళ మీద ప్రేమ అనురాగం పెంచుకోవడానికి, వాళ్ళ ఓట్లు కైవసం చేసుకోవడానికి మళ్ళీ వాలంటీర్లు నేను నెలకి 10,000 ఇస్తాననే ఉద్దేశం చెప్పుకుంటూ వస్తున్నాను. అది పక్క మోసపూరిత వాగ్దానం. అది వాలంటీర్లు మోసపూరితం చేసి వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడానికి దండుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అందువల్ల చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తే ఎవరు లేరు. కాడసాని రాంభూపాల్ ఆల్రెడీ గెలిచేసినాడు. ఒక మెజార్టీ కొరకు పోరాటమే మేము చేసేది. కాడసాని ఓడిపోయినాడు ఇంకోటి చరిత్ర లేదు. కాడసాని అంటేనే పాండ్యం అంటేనే కాడసాని గెలుపు అయిపోయింది. ఒక మెజార్టీ కొరకు మేము పోరాటం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం అంతే.